ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వికారాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కోట్పల్లి గ్రామ సర్పంచ్ భర్త సంగయ్యపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. సంగయ్యకు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దాడిని నిరసనగా కోట్పల్లి గ్రామంలో నాయకులు ప్రజాప్రతినిధులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఉద్రిక్త నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. నిందితులను త్వరలోనే పట్టుకుని న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగయ్యను తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవించి ఓటమి గెలుపు సహజం ఇది, కానీ ఇంటి మీదకి పోయి దాడి చేయడం చాలా బాధాకరమైన విషయము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రతి ఒక్కరు గెలుపు ఓటమి ప్రజలు ఇచ్చిన తీర్పు, కోట్పల్లి ప్రజలందరూ కలిసి గెలిపించిండ్రు, కానీ ఇంటి మీదకి పోయి కొట్టడము ఇది పద్ధతి కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. పోలీసు వారు అందరూ ఎవరైతే దోషులు ఉన్నారో ఆ దోషులను పట్టుకొని తీవ్రంగా ఖండించాలి. ఇది పద్ధతి కాదు. గెలిచిన వెంటనే 3 రోజులు కూడా జీర్ణించకపోతే ఇది ఏం ప్రజాస్వామ్యము? ఇది ఏంది? పార్టీ కాదు పక్కకు పెట్టి ఒక సర్పంచ్ అభ్యర్థి, ప్రజలు కోట్పల్లి ప్రజలందరూ ఎన్నుకున్న అభ్యర్థి, దానికి ఇంటి మీదకి పోయి దాడి చేయడం ఇది మంచి పద్ధతి కాదు. పోలీసు వారు దోషులను వెంటనే పట్టుకొని శిక్షించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. దొంగ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, దొంగ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, దొంగ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. దాడి చేసిన వారిని వెంటనే సంఘం మీద దాడి చేసిన వారిని వెంటనే సంఘం మీద దాడి చేసిన వారిని వెంటనే గుమగుమల వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.